గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐటీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా ఈ రైతు నేస్తామని రిమోట్ కంట్రోల్ ఆటోమేటిక్ డివైస్ని కొన్నాను నేను. దిల్సుఖ్ నగర్ వాళ్ళది. ఇది 2 కిలోమీటర్స్ దూరం నుండి పనిచేస్తుంది. వ్యవసాయదారులకు ఎలా పనిచేస్తుంది అంటే సేమ్ ఆటోమేటిక్ లాగానే, కాకపోతే ఇది రిమోట్ తోటి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మనం. నా పొలం ఇది 6 ఎకరాల ప్లాట్. ఇది ఈ చివరన బోర్ ఉంది. ఈ చివరన బోర్ ఉంది. బాక్స్ మొత్తం సెట్ ఈ చివరన ఉంది. నాకు ఆ చివరన పైప్స్ మలిపేది ఉంటుంది. స్ప్రింక్లర్స్ పెట్టినా కానీ ఏదైనా కానీ అటు లాస్ట్లో అక్కడ కనిపిస్తుంది చూడండి, చెట్టు దగ్గర ఇది 50 పైపుల దూరం నుండి మళ్ళీ ఇటు వచ్చి మోటార్ ఆన్ చేసి మళ్ళీ వెళ్ళి పైపులన్నీ సెట్ చేసుకొని వేరే చోట పైపులన్నీ స్ప్రింక్లర్ చేంజ్ చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ ఆన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రిమోట్ కంట్రోల్ ఇది ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు 4-5 రోజులు అయింది నేను ఫిట్ చేసి. చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అటు చివర నడుస్తున్నాయి వాటరు, అక్కడ నుండే బటన్ నొక్కితే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ స్ప్రింక్లర్స్ వేరే చోట పెట్టి చేంజ్ చేసుకొని బటన్ నొక్కితే ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ పాత ఆటోమేటిక్ కూడా ఉండాలి. ఉంటే ఏంటంటే ఇది 15 సెకండ్స్ డిలే ఉంది. ఇది 15 సెకండ్స్ ఇది ఆఫ్లో పెట్టుకోవాలి. దీనికి సంబంధించిన ఇవి 2 వైర్లు తీసేయాలి. ఇవి 2 తీసేసి కొత్త ఆటోమేటిక్ రిమోట్ కంట్రోల్లో ఉన్న డివైస్ యొక్క 2 ఈ బ్లాక్ వైర్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఒకటి దీంట్లో పెట్టుకోవాలి ఆటోమేటిక్ స్టార్టర్లు. దీనికి ఒక ఆనుకొని ఒక లింకేజ్ ఉంటుంది. ఆ లింకేజ్ని తీసేయాలి. పాత ఆటోమేటిక్ ఉన్నట్లయితే వాళ్ళకే ఉంటుంది ఓన్లీ, అది తీసేయాలి. తీసేస్తే ఇది పనిచేస్తుంది. మళ్ళీ దీంట్లో వచ్చిన ఈ 2 వైర్లు రెడ్ బ్లూలో మెయిన్ లైన్లో కలుపుకోవాలి. మెయిన్ లైన్లో కలిపాను చూడండి, రెడ్కు రెడ్ కలిపాను, బ్లూకు బ్లూ కలుపుకున్నాను. ఇక్కడే కొద్ది పైన పొర తీసేసి చిలికేసి ఇక్కడే జాయిన్ చేసేయాలి. ఒకవేళ ఆటోమేటిక్లో ఉన్న ఈ వైర్లు ఏవైతే ఉన్నాయో ఫ్యూజ్లో పెట్టామనుకోండి మనం, ఇదేంటంటే ఈ ఫ్యూజ్ హీట్ అవుతుంది. ఐరన్ కదా, లోపల హీట్ అయ్యేదానికి ఈ ఆటోమేటిక్ ఉన్న వైర్ కొనలన్నీ కార్బన్ వచ్చేసి కొన్నిసార్లు పనిచేయవి, కాలిపోతాయి. ఈ వైర్లు అనేవి దాని కొన సైడ్ కాలిపోతాయి. అందుకే నేను ఏం చేశానంటే ఇక్కడ నుండి ఈ వెళ్ళే వైర్ ఇక్కడ చిలికేసి ఇక్కడ మిడిల్లో బిగించేసి టేప్ వేసేసాను. ఇలా బిగించుకోవాలి. మళ్ళీ ఇది యాంటీనా వైర్ టేప్. యాంటీనా ఏం చేశానంటే ఒక వైర్ దానికి తోడేసి ఇక్కడ ఈ సపోర్ట్ వైర్కి వేసుకున్నాను నేను. మన స్తంభానికి ఏదైతే సపోర్ట్ వైర్ ఉంటుందో ఈ సపోర్ట్ వైర్కి భూమిలో ఇది యాంటీనా లాగా పనిచేస్తాయి. ఇలా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు పనిచేస్తుంది ఇది. నేనైతే 1 కిలోమీటర్ దూరం నుండి ట్రై చేశాను, పనిచేస్తుంది. 2 కిలోమీటర్ దూరంలో నాకు అవసరం కూడా లేదు, నేను ట్రై కూడా చేయలేదు. నాకు 1 కిలోమీటర్ వరకు నాకు పైప్ లైన్ ఉంది. నా బోర్ పొలం ఎక్కడైతే వరకు ఉందో అక్కడ వరకు పైప్ లైన్ అక్కడ నుండి నేను ట్రై చేశాను. సూపర్ పనిచేస్తుంది. ఈ ఆటోమేటిక్ పాత ఆటోమేటిక్ ఏదైతే ఇది కూడా ఉంచాలి, ఇది ఆఫ్లో ఉంచాలి, ఇది ఆన్లో ఉంచాలి. రిమోట్ కంట్రోల్ సూపర్ పనిచేస్తుంది అసలు. ఇది ఆన్ పెట్టినప్పుడు మనం రిమోట్ కంట్రోల్ ఆన్ పెట్టి ఎన్నిసార్లు పవర్ పోయినా వచ్చినా కానీ ఇది ఆటోమేటిక్ ఆన్ ఉంటే ఆటోమేటిక్గా ఎత్తుతుంది మోటారు. ఒకవేళ ఇది ఆఫ్ ఉందనుకోండి, పవర్ పోయినా కానీ ఇది ఎత్తదు, ఆటోమేటిక్ పనిచేయదు. ఇది రిమోట్ కంట్రోల్ కూడా పనిచేయదు. ఈ డివైస్ మొత్తానికి ఆఫ్ ఉన్నట్టు, మోటార్ కూడా ఎత్తదు. ఇది ఆన్లో ఉంటేనే. ఒకవేళ మీరు ఈ రిమోట్లో వచ్చిన ఈ రెడ్ బ్లూ కలర్ వైర్ ఏవైతే ఉన్నాయో ఈ రెడ్కి బ్లూకి కలిపి చూడాలి. ఇక్కడ పవర్ వచ్చిందంటే లైను కరెక్ట్ ఉన్నట్టు. ఒకవేళ పవర్ రాకపోతే ఈ వైర్లు తిరిగేసుకోవాలి, వేరే వాటికి కనెక్షన్ ఇచ్చి చూడాలి. అది రైతులకు ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, యువ రైతులకు మనం ఏం చేసినా కానీ ఈ డివైస్ బాక్స్ మొత్తంలో ఏం చేసినా కానీ 3 ఫ్యూజులు రిమూవ్ చేసుకున్న తర్వాతే చేయాలి. అది యువ రైతులకి. పాత రైతులకు సీనియర్ రైతులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రీషియన్కి పిలిపించుకుంటే ఇంకా మంచిది. అది ఒకసారి ఇది కొత్త కనెక్షన్ చూడండి. ఈ బ్లూ ఏదైతే ఉందో మెయిన్లో నుండి వచ్చిన బ్లూ లైన్కి కలిపాను. ఇక్కడ ఇగో ఈ రెడ్ ఏదైతే ఉందో రెడ్ కూడా మెయిన్ లైన్ నుండి వచ్చిన రెడ్ కలిపాను. ఈ బ్లాక్ 2 వైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆటోమేటిక్ కలిపాను. ఇక్కడ ఈ వైట్ ఏదైతే ఉందో ఇది యాంటీనా. ఇది బోర్ నుండి వచ్చేవి 3.
రెడ్ ఎల్లో బ్లూ కలర్. ఇవి తిరిగేసి పెట్టుకున్నానంటే కొన్నిసార్లు అక్కడ మెయిన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర రివర్స్లో వస్తుంది పవర్, దానికోసం ఇది అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంతకుముందు ఇది కూడా రెడ్ ఎల్లో బ్లూనే ఉండేది. అది ఇప్పుడు శుభ్రంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. అందరు పెట్టుకోండి, ఇది చాలా బాగుంటుంది రిమోట్ కంట్రోల్.